హాయ్ గైస్. ఐపీఎల్‌లో ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న ప్లేయర్ ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా మయాంక్ యాదవ్ అని చెప్పాలి. ఈ 21 ఏళ్ల యువ బౌలర్ తన బౌలింగ్‌తో ఒక్కసారిగా ప్రపంచాన్ని తన వైపు తిప్పుకున్నాడు. పేస్ ఎవరైనా వేస్తారు, కానీ మయాంక్ మాత్రం నిలకడగా 150 కిలోమీటర్ల వేగంతో బంతులు విసురుతున్నారు. బ్యాటర్ ఎవరైనా ఇతని బౌలింగ్ దాటికి కుదేలవుతున్నారు. ఆడిన 2 మ్యాచ్‌లు 6 వికెట్లు పడగొట్టడమే కాదు, పొదుపుగా బౌలింగ్ చేస్తూ సంచలనంగా మారాడు. ఇదిలా ఉంటే యువ బౌలర్‌కు ఆసీ స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ ఛాలెంజ్ విసిరాడు. భారత్ మరియు ఆస్ట్రేలియా మధ్య ఈ ఏడాది ఆఖరిలో బోర్డర్ గవస్కర్ ట్రోఫీ జరగనుంది. ఈ సిరీస్లో మయాంక్ ఖచ్చితంగా ఆడాలని, అతను బౌలింగ్ ఆడేందుకు తను సిద్ధంగా ఉన్నానని మయాంక్ స్టీవ్ స్మిత్ ఛాలెంజ్ విసిరాడు. ఐపీఎల్లో మయాంక్ బౌలింగ్ తీరు అద్భుతంగా ఉందని, ఖచ్చితత్వంతో కూడిన బంతులు వేయడం అంత ఈజీ కాదని ఈ ఆసీ స్టార్ ప్రశంసలు కురిపించాడు. 155 కిలోమీటర్ల వేగంతో బంతులు వేసే బౌలర్ని ఎదుర్కోవాలంటే మంచి బంతులను కూడా రిస్క్ తీసుకోక తప్పదని, కానీ ఇది చాలా కష్టమైన పని స్టీవ్ స్మిత్ చెప్పుకొచ్చారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో మయాంక్ యాదవ్ మరోసారి అదరగొట్టారు. 4 ఓవర్లలో కేవలం 14 పరుగులు ఇచ్చి 3 కీలకమైన వికెట్లు పడగొట్టి వరుసగా రెండోసారి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును అందుకున్నారు. క్యామరూన్ గ్రీన్, మ్యాక్స్వెల్ పట్టిద్దర్ లాంటి కీలక వికెట్లు పడగొట్టి మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశారు. మయాంక్ ఇలాగే రాణిస్తే భారత జట్టులోనికి త్వరలోనే ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే మయాంక్ యాదవ్ బౌలింగ్ మీకు నచ్చితే ప్లీజ్ కామెంట్ బాక్స్లో మయాంక్ అని కామెంట్ చేయండి.